నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం భక్తుల తాకిడితో కలకలలాడుతుంది. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ పర్యవేక్షణలో వేకువజామున విశేష అర్చనలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పూలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. వేకువజాము 3:30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. గోత్ర నామాలతో అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఉదయం 10 గంటల వరకు భక్తుల తాకిడి అధికంగా కనిపించినప్పటికీ 11 గంటల సమయానికి క్యూ లైన్ ఖాళీగా దర్శనమిచ్చింది. సాయంత్రానికి భక్తుల తాకిడి మళ్లీ కనిపించింది. సాయంత్రం స్వామివారికి విశేష అర్చనలు, హారతులు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ఆధునీకరణ పనులు ఏడాదిలో పూర్తి చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గ్రౌండ్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘానికి శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కొంత స్థలాన్ని మెమరాండమ్ ఆఫ్ ఒడంబడిక కింద కేటాయించామని అన్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు ఆర్ట్స్ కళాశాల ఆవరణను అభివృద్ధి చేస్తారని, ఒక్క క్రికెట్ కాకుండా మిగిలిన క్రీడలను అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు క్రీడా రంగంలో ఎంతో ఘన చరిత్ర ఉందని, దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు క్రీడా రంగంలో పూర్వ వైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ, శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఇలియాస్ మహమ్మద్, వండాన మురళీమోహన్, వివిఎస్ మూర్తి, సైలాని, కిల్లి సుదర్శన్ రావు, టీడీపీ నేతలు సీర వెంకటరమణ, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ గ్రౌండ్గా డెవలప్ చేసి దీన్ని ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. లేదంటే గతంలో ఇప్పుడు కూడా అందరూ వైజాగ్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ గ్రౌండ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక్కడ క్రీడాకారులకు అందరికి కూడా ఎంతో సౌలభ్యం చేకూరుతుంది. దీంతో పాటుగా కళింగపట్నంలో కూడా ఒక గ్రౌండ్ ఉంది. అది కూడా త్వరలో ఈ క్రీడా సంఘం వారికి, క్రికెట్ సంఘం వారికి మేము అందజేయబోతున్నాం. అది అక్కడ కూడా డెవలప్ చేస్తే ఆ ఏరియా రూరల్ ప్రాంతం వాళ్ళు కూడా అక్కడే ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఏదైతే కోడిరామ్మూర్తి స్టేడియం ఉందో ఆ గ్రౌండ్లో అథ్లెటిక్స్ ట్రాకే కాకుండా, ఎర్తన్ ట్రాకే కాకుండా మిగతా ఏదైతే వాకబుల్ ట్రాక్సే కాకుండా క్రికెట్కి కూడా ఆ గ్రౌండ్ పూర్తిగా ఆడుకోవడానికి అందుబాటులోకి తేడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పాం. సో కోడిరామ్మూర్తి స్టేడియంలో కూడా ఏదైనా చిన్న రంజీ ట్రోఫీలు లాంటివి అలాంటివి ఉంటే అక్కడ కూడా క్రికెట్ ఆడుకునే విధంగా దాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని కూడా ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులందరికి కూడా, క్రికెట్ క్రీడాకారులందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కోసం గతంలో ఒక 8 acres వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా చూశారు. త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా, ఎంపీ గారు కేశినేని చిన్ని గారు కూడా రాబోతున్నారు. ఆయనకు కూడా చూపిస్తాం. ఇక్కడ పాతున్న వలసలో కూడా మనకి ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి మైదానం ఉంది. దానికి కూడా అవసరమైతే కొంత స్థలం కేటాయించి ఈ క్రికెట్ సంఘంకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి పూర్తిగా మేము ఇక్కడ స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి కోసం అటు కేంద్ర మంత్రివర్యులు, పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మేము కృతనిశ్చయంతో ఉన్నాం. తప్పకుండా మళ్ళీ శ్రీకాకుళంకి గత కొన్ని సంవత్సరాలుగా క్రీడలంటే పూర్తిగా పాతపట్నం మండల కేంద్ర గ్రంథాలయంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం కేంద్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు గారి జ్ఞాపకార్థంగా తన కుమారుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు బీరువా మరియు పుస్తకాలను అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య రజతోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. సిక్కోలు జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే పలు ప్రదర్శనలు కళాకారులు ప్రదర్శించారు. సిక్కోలు జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే పలు ప్రదర్శనలు కళాకారులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక సమాఖ్య ఏర్పాటు చేసి నెలవారీ కార్యక్రమాలు 25 సంవత్సరాల పాటు నిర్వహించటం ఎంతో ముదావహం అని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ప్రారంభం రోజు గిరిజన కోలాటాలు, చెంచు కళాకారుల ప్రదర్శనలు, బుడబుక్కల పాటలు, వివిధ శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిక్కోలు నగరం కళాకారులతో కిటకిటలాడింది. కొండ దాటి వచ్చిన గిరిజనులు అడవి పాటలు, తూర్పు భాగవతుల ఆటలతో నగరం అంతా కళాకారుల సందడి కనిపించింది. కళాకారులు కారణ జన్ములని పలువురు ప్రముఖులు కొనియాడారు. అంతరించిపోతున్న జానపద కళారూపాలు, ఇతర కళలను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. కళాకారులు మేమంతా కలిసి మేగడ రామలింగ స్వామి గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఆయన మాకు అధ్యక్షులుగా ఉండి వాలంకి రామలింగ స్వామి గారు మాకు అందరికీ కూడా ఎంతోమంది పేద కళాకారులకు ఉపాధి కల్పిస్తూ మా అందరిని ఎంతో ముందుగా తీసుకెళ్ళి ఎంతో బాధ్యతలు ఆయన వహించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ఆయనకి ఈ యొక్క శ్రీకాకుళం కళాకారుల సామాఖ్య విభాగానికి మేమంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటామని ఈ యొక్క సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. రామలింగ స్వామి అందరికీ పేద కళాకారులందరికీ పెన్షన్ చేస్తున్నారు. ఎన్నో సహకారాలు చేస్తున్నారు. వారికి మా ధన్యవాదములు. విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని ఎమ్మెల్యే సతీమణి గొండు స్వాతి శంకర్ అన్నారు. నగరంలోని హయాతి నగరం కస్తూర్బా బాలికల వసతి గృహం, కిష్టప్పపేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు, తల్లిదండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమంలో ఆమె శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ ఇది ఒక బృహత్తర కార్యక్రమం అని, ప్రభుత్వం విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయటం గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వామ్యం కావటంతో ప్రజాభివృద్ధికి తోడ్పాటు ఏర్పడుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపటానికి విద్య తోడ్పడుతుందని చెప్పారు. విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ వారిని ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలు రాబట్టవచ్చని చెప్పారు. పండగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాల విద్యా బలోపేతానికి, బడి బయట విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నగరంలోని కంపోస్ట్ కాలనీ 35వ డివిజన్లో ఎస్హెచ్జి సభ్యులతో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అంబటి లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హోమ్ కంపోస్టింగ్ మీద అవగాహన కల్పించడంతో పాటు 50 మంది సభ్యులు హోమ్ కంపోస్టింగ్ చేయటానికి ముందుకు రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ సృజన, మహిళా సంఘాల అధ్యక్షులు వైశ్యరాజు వెంకటలక్ష్మి, మెప్మా సిబ్బంది, వార్డు పారిశుద్ధ్య మరియు పర్యావరణ కార్యదర్శులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ మేస్త్రీలు పాల్గొన్నారు. ఆ చెత్త అన్నది ఎలా చేయాలి ఏంటి చెప్పారు. అది పెద్ద మనకి శ్రమ కాదు, పని కాదు, ఏం కాదు. మన ఇంట్లో చెత్త అన్నది మనం జాగ్రత్తగా ఏం చేస్తున్నాం, రోడ్డు మీదకి ఇసుపుతున్నాం. అవునా? రోడ్డు మీదకి ఇసుపుతున్నామా?
విసరలేదట, చెత్త అన్నది డస్ట్బిన్లో వేస్తున్నారట. రోజు మనకి మెయిన్ ఆ పాయింట్ నేను చెప్పాలి అనుకున్నాను, మీకు చెప్తున్నాను. రోజు మనకి వెహికల్ వస్తుంది, చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వెహికల్ వస్తుంది. వెహికల్ ఒకవేళ ఏమైనా రిపేర్ అయినా ఏదైనా మళ్ళీ మరుసటి రోజు వస్తుంది. కాబట్టి మీరెవ్వరు కూడా చెత్త అన్నది బయటికి పోకుండా, అంటే అది ఏది ఇప్పుడు ఇది పోకుండా ఏం చేయాలో చెప్పారు. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెత్త అనేది రోడ్డు మీదకి పోకుండా మీరందరూ కూడా డస్ట్బిన్లో పెట్టి జాగ్రత్తగా ఇవ్వండి. ఇప్పుడు అలా చేయటం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? మనకే నష్టం. ఇప్పుడు చెత్త కూడా ఇప్పుడు ఇలా చేయకపోతే ఏమవుతుంది, మనకి దగ్గరలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కలైనా హెల్తీగా ఉన్నారా? హెల్తీగా ఉన్నామన్న వాళ్ళు చెప్పండి ఒక్కళ్ళు, మాకు ఏ జబ్బు లేదు, మేము హ్యాపీగా ఉన్నామన్న వాళ్ళు ఎవరు? కీర్తిశేషులు కొన్న చిన్నారావు చిన్నమడు దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులచే వస్త్ర అన్న సంతర్పణ కార్యక్రమం ఈరోజు కొంకియానపేట గ్రామం సాలిహుండ గ్రామ పంచాయతీ గార మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొన్న వెంకటేశ్వరరావు అధ్యక్షతన వారి కుటుంబ సభ్యులు కొన్న మధుసూదన్ రావు, ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్, సాలిహుండ గ్రామ సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, ఎంపీటీసీ గుండ భాస్కర్ రావు, మాజీ జడ్పీటీసీ వైస్ చైర్మన్ మార్పు ధర్మారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ పీస రమణమూర్తి, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు మరియు నిజాం డైలీ న్యూస్ పేపర్ అధినేత తైక్వాండో శ్రీను, సత్యం డైలీ అధినేత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2007 సంవత్సరం నుంచి తల్లిదండ్రుల పేరుతో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం చాలా స్ఫూర్తిదాయకం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నేటి కాలంలో భారంగా భావిస్తున్న నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించటానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులకు మరియు సహాయ సహకారాలు అందజేస్తున్న బంధువులకు అభినందనలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. అలానే కీర్తిశేషులు కొన్న చిన్నారావు మెమోరియల్గా క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించటం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు క్రీడల్లో ఉత్సాహకరంగా ఉంటూ వారిలో ప్రతిభ వెలికి తీయటానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో సహాయపడతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది పేద ప్రజలకు వస్త్ర మరియు అన్న సంతర్పణ నిర్వహించటం జరిగింది. కొన్న వాసు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు కీర్తిశేషులు కొన్న చిన్నారావు చిన్నమ్మడు గార్ల గుర్తుగా ఈరోజు వస్త్ర అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించటం మా కుటుంబ సభ్యుల అందరికీ ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అలానే ఈ రోజునే మా కుటుంబ బంధువుల సభ్యులందరికీ ఆత్మీయ కలయిక నిర్వహించటం, అందరం కలియటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయటంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూడి బాలాదిత్య, ప్రగడ అశోక్, పూర్ణచంద్రరావు, బోరవెల్లి మాజీ సర్పంచ్ మల్ల ఆగ్నేయ, తలసముద్రం ఎంపీటీసీ భావన వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా మంచి, అలాగే గ్రామ ప్రజలు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాసు గారు పరిచయం ఉంది కానీ అంత ఎక్కువ ఉండేది కాదు. కానీ మొన్న ఆయన అథ్లెటిక్ కండక్ట్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఆయన ఎంత దాతృత్వం అని. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు అన్నీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, అంతర్జిల్లాలకు అన్ని జిల్లాల నుండి వచ్చినట్టు, మండలాల నుండి జిల్లా స్థాయికి అన్నీ ఆయన బేసికల్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్. ఆ స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నందువల్ల ఆయనకి ఆ ఆటల మీద మక్కువతో అది ఆ రోజు ఆ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆయన సొంత డబ్బులు పెట్టి, అది కూడా చూశాను. అప్పుడు తర్వాత ఇప్పుడే చెప్పారు, మీరు రాకముందే దారిలో కూడా టెంపుల్ పెట్టి అది కూడా అక్కడ కూడా మేము చేస్తుంటాం, మీకు ఇక్కడ కూడా ఇది చేస్తారని నాకు యాక్చువల్గా తెలియదు. ఇప్పుడు తర్వాత తెలుసుకున్నా ఇవన్నీ మీరు ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తారని. చాలా సంతోషం. ఇప్పుడే పెద్దలు ధర్మారావు గారు చెప్పినట్టు అందరికీ అవకాశం ఉన్న అందరూ చేయలేరు కొన్ని కార్యక్రమాలు, అవి ఆ కమిట్మెంట్ ఇది ఉంటేనే చేయగలరు. అది వాసు గారికి ఉంది. చాలా సంతోషం. మీరు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని
ఆ దేవుడు మీకు దానికి సంబంధించిన ఆ సంపద అన్ని మీకు ఇవ్వాలని, ఆ ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా పాలుపంచుకునే అవకాశం కల్పించిన మీకు, మీ కుటుంబ సభ్యులకు వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.